एलईडी के लिए बनाया, वो उसके होल्डर के लिए बनाया। 350 मट्टी पे ना चल बाग है सर। శారీసా ఎంత ఉన్నాయా? 42,000 అంటే పట్టు ఒరిజినల్ పట్టు. స్టార్టింగే 42,000 స్టార్టింగ్ 13,000. హ్యాండ్ బ్యాగ్స్ ఫుడ్ కోర్ట్ దగ్గర మొత్తం అంతా కూడా ఫుల్ రష్ ఉంది. అన్ని కౌంటర్లు కూడా ఫుల్ రష్గానే ఉన్నాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రాష్ట్రపతి నిలయం వెళ్తున్నాము. రాష్ట్రపతి నిలయం అడ్రస్ లొకేషన్ వచ్చేసి బొల్లారం, హైదరాబాద్. రాష్ట్రపతి నిలయంలో అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఏంటంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్. ఇక్కడ ఏంటంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ గోవా, గుజరాత్, మహారాష్ట్ర, అలాగే రాజస్థాన్ ఇక్కడ నుంచి మొత్తం అందరూ వచ్చి ఇక్కడైతే స్టాల్స్ పెడతారు. ఇక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్, బట్టలు అయి ఉండొచ్చు, జ్యువెలరీ అయి ఉండొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే హ్యాండ్మేడ్ ఐటమ్స్ మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అవి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందైతే మన బ్యాగ్ కానీ మనం ఏమన్నా తీసుకొస్తే చెకింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇంకా మనం వెహికల్ ఏదున్నా సరే పార్కింగ్లో పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవటమేను. వెళ్ళిపోయే ముందైతే మాకు చాలా మంది ఎదురొస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయి వస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే ముందైతే బ్యాగ్ అయితే మనకి చెక్ చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి ఇలా ఎంట్రీ అవ్వగానే మొత్తం అంతా ఫుల్ లైటింగ్ ఉంది. లోపలంతా కూడా డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా ఉంది. ఇక్కడ మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అదైతే మాత్రం లోపల వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టార్ట్ చేసే పని ఏంటి, అక్కడ లొకేషన్ చూసుకొని ముందు ఫోటోలు దిగటం. మా వాళ్ళు అయితే ఫోటోల సెక్షన్ స్టార్ట్ చేశారు. లోపలికి వచ్చాక వీళ్ళైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగారు. ఫొటోస్ దిగాకైతే మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఏంటంటే ఈ లోపల అయితే మాత్రం రాష్ట్రపతి గారు ప్రతి సంవత్సరం శీతాకాల సమావేశాలకైతే మాత్రం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె వాడిన కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇవైతే వాష్రూమ్స్. ఈ కార్ అయితే ప్రణబ్ ముఖర్జీ గారు యూజ్ చేసిన కార్ అంట, బుల్లెట్ ప్రూఫ్. ఈ జనరేషన్లో ఎంతమంది రిక్షా ఎక్కారు కాదు, ఎంతమంది రిక్షా చూశారు. ఇక్కడైతే రిక్షా కూడా ఉంది. అది కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు వాడిన రిక్షా అంట. ఇక్కడైతే ఈ లైన్లో అయితే మొత్తం 9 రూమ్స్ ఉన్నాయి. 9 రూమ్స్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను.
ఆ గది నీకు అటుపక్క గది హనీకి నాకు కాదు మమ్మీకి పంచుకోండి మీ ఇద్దరు పాపం మీదే అయ్యా ఆస్తి తీసుకొని దిస్ సైడ్ బ్యాక్ సైడ్ డోంట్ టచ్ గౌట్ ఇప్పుడు మీరు ఏ గది ఎక్కడ చెప్పారు డోంట్ టచ్ పండే కదా అంతే ఎవరో కేసు మనం కలిపి చేసుకోండి నాలుగు ఉన్నాయి సింపుల్ ఈ రూమ్లో ఏంటంటే ప్రజెంట్ మనకి ఎవరు రాష్ట్రపతిగా ఉంటే వాళ్ళదైతే ఇక్కడ ఇలా విగ్రహం పెడతారంట. కారుని ఎంత భద్రంగా దాచారో అలాగే రిక్షాను కూడా అంతే భద్రంగా దాచారు ఈ అద్దాల గదిలో. హనీ మనం ఇప్పుడు ఏం తిరిగాం జనా స్వప్నం తిరిగామా? నీకు తెలుసా అది మేజ్ రా ఈ కాటన్ డ్రెస్ టాప్ వచ్చి 1500 చెప్పారు. How much? 1500. એ વાત ક્યાં દાલ બધું હરખું ગોઠવવું પડે તો એક બાજુ બેસી ત્યારે બધા પેક કરે ને ત્યારે કરવાનું કોઈ स्टोन हाँ वो लोकेट कितने का है? मोती का है ना? मोती का है मैडम हो गया ये वाला कितने का? मैम ये इयरिंग है
పాప ఇవి చూడు ఎంత క్యూట్ ఉన్నాయో. కొనిస్తా అంటే నేను నిలబడు. క్యూట్ ఉన్నాయంటే వీళ్ళు వెళ్ళిపోయారా? ఎల్లు వంశీ, తీస్తాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు గోవాలో ఉన్నాము. గోవాలో అంటే గోవాలో కాదు, గోవా వాళ్ళు పెట్టిన స్టాల్లో. ఎంత అంటమ్మా ఇవి? అక్కడంతా సింపుల్గా ఏంది అంతంత రేట్ ఉన్నాయా? ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలతో చేశారు. అదే కొబ్బరికాయ కొట్టాక వస్తాయి కదా చిప్పలు, ఆ చిప్పలతో చేశారు ఇవన్నీ కూడాను. వాటికి ఏదో పెయింట్ వేసి షైన్ మెరుస్తున్నట్టున్నవి, వాటితో చేశారు. ఇవైతే కాస్ట్ అయితే మామూలుగా లేవు. ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అయితే జత వచ్చి 250, 500 అలా ఉన్నాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంది. అన్నీ అయితే సేమ్ ప్రైస్ ఏం లేవు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క అమౌంట్ ఉంది. Can I know the price of this? Price of the bird. 120, 130 Is it fair or each. Okay. इसमें कलर यही है. ఇక్కడైతే డెకరేషన్ అయితే మామూలుగా లేదు. నైట్ అయినా కూడా పట్ట పగల్లాగే ఉంది, అంత లైటింగ్ ఉంది ఇక్కడైతే మాత్రం. జాను వాటికి వెళ్ళవా? వాటికి నేను వెళ్ళేసి వస్తా.
Jano, explain that. సో ది మ్యాజిక్ ఆఫ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్తో అంత అద్భుతమైనవి చేయొచ్చు. సో హియర్ యూ గో. సోలాపూరి బెడ్షీట్ అది మన ఇంట్లో ఉన్నాయి కదా, ఫేమస్ సోలాపూరి బెడ్షీట్. సో దిస్ ఇస్ హౌ యూ డూ. అలా చేస్తే థ్రెడ్ వచ్చి ఇలా గాంధీ చేనేత హ్యాండ్లూమ్స్. हेलो అయిపోయిందా ఇది? మా హనీ చూసాను నా హ్యాండ్ బ్యాగ్. इसके अंदर नेम आ जाएगा, राइस नेम. तो बताओ जल्दी, मैं बंद करूंगा फिर. हैं? दी వెరీ ప్రిటీ.
सुमेदलू you wear this mark for your क्या बोलते हैं హలో ఎక్స్క్యూజ్ మీ ఏమన్నా కొన్నారా? అంటే నేను ఆరెంజ్ వేయలేదు, బ్లూ చూసిన కానీ దానికి పికాక్ లైక్ దిస్ వన్ 350 మట్టివేనా? చాలా బాగా చేశారు. आंटी बताएगी ना. శారీసా ఎంత ఉన్నాయా? 42,000 అంటే పట్టు ఒరిజినల్ పట్టు. స్టార్టింగే 42,000 స్టార్టింగ్ 13,000. హ్యాండ్ బ్యాగ్స్ 1,700. सेम साइज है वो एलईडी के लिए बनाया, वो उसके होल्डर के लिए बनाया. आप आजकल जैसा एलईडी ज़्यादा चल रहा है ना. అక్క ఇవి కూడా పైతానియే కదా? ఇవేంటి? ఏం క్లాత్? ఇవెంత? 450 ఎంత మీటర్ అన్నాడు. మీటర్ 450. మీటి క్లాత్ టౌన్లో డ్రెస్కి కూడా చేసుకోవచ్చు. 4,000 అంటే ఇవ బ్యాగ్స్ ఇవి
చిన్నోడి గురించి ఇవాళ నేనే బ్లాగర్. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నామండి? డాన్సా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి, చూద్దాం. సైడ్ ఇవ్వరా? కనిపించట్లేదండి మీరు. మీకు ఎవరు ఫోటో తీయలేదు, సైడ్ ఇస్తారా? సో వ్యూ చూడండి ఎంత బాగుంది. స్టార్ట్ ఎక్స్ప్లెయిన్. సో చూసారా ఎంత బాగుందో. డాన్స్ దగ్గరికి వెళ్దాము. మీరు కూడా డ్యాన్స్ చేస్తున్నారండి? ఆపర్చునిటీ మీరు వెళ్ళండి, మీరు చేయండి. నెక్స్ట్ టైం రికమెండ్ చేస్తామన్నారు. అక్కడ मैं आग्रह करती हूँ श्री दीपक कुलकर्णी सर से, डेप्यूटी डायरेक्टर साउथ सेंट्रल जोन कल्चरल सेंटर, श्री विश्वकर्मा डीआरके कोऑर्डिनेटर भारतीय कला महोत्सव और these young people sure deserve a felicitation. ఒక్కొక్క పాట చూస్తారంటారా? పాండి ఒక పర్ఫార్మెన్స్ చేసి. మా ప్లేస్ నుంచి ఒక 3 చైర్లు. వెరీ కాంప్లెక్స్. Superb job, the boys of Ravanbagh Yuva Manch. Superb job. There your cheer, girl. और दिव्य और सज्जनों, कहना चाहूंगी कि वो संगीतमयी शाम है क्या जिसमें संगीत आत्मा को ना छुए। तो ऐसा कह सकते हैं कि कुर्सी की पेटी बांध कर रखिए, क्योंकि थोड़ी ही देर में मंच पर कुछ सांस्कृतिक संध्या को और आकर्षण देने के लिए हमारे बीच उपस्थित हैं लोक और शास्त्र संगीत के क्षेत्र के वरिष्ठ सुप्रसिद्ध एवं पद्मश्री सम्मानित 22 नवंबर से लेकर आज तक हर शाम जब हमारे बीच వాళ్ళంత కష్టపడి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఏమన్నా చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు? దిస్ ఇస్ రాష్ట్రీయ భవన్. సో మీకు ఇక్కడ చాలా 5 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో లెట్స్ కాంబినేట్. ఓకే, పద. ప్రైజెస్ ఎదుగుతున్నావా? అటు ఇటు అని మెన్యూ ఎంత తీస్తున్నావు? ఎవడొచ్చి కొనుక్కోడాడరా? సరే. సో దిస్ ఇస్ ద ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ అన్నమాట. కమ్ చూద్దాం. కొన్ని ఫుడ్ కోర్ట్ల దగ్గర అయితే మాత్రం మనం ఆర్డర్ చేశాక 15 to 20 minutes పడుతుంది. కొన్ని దగ్గర మాత్రం రష్ ఉంది. పిల్లలు వచ్చేలోపు మరి వెళ్ళొద్దా? ఇదైతే రాజస్థానీ ఫుడ్ మెనూ. మనకేం కావాలి తీసుకో. ఫుడ్ కోర్ట్ల దగ్గర ఎక్కడ? జాను, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చేసి వస్తారేనా?
ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైము 8 కల్లా క్లోజ్ అని చెప్పారు. క్లోజింగ్ టైంలో కూడా బాగానే ఉన్నారు. కాకపోతే మన వాళ్ళ స్నాక్స్ ఎక్కువ పెట్టారు. స్నాక్స్ దగ్గర పెద్ద ఎవరు లేరు కానీ వేడివేడిగా చేయించే ఫుడ్ దగ్గరే ఉన్నారు. పూతరేకులు అయితే అప్పటికప్పుడే మన ముందే చేసిస్తున్నారు. చుట్టి ఒక్క పీస్ వచ్చి 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా మన ఆంధ్ర మాతా పిత అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. ఉండంటారా లోపల ये सब है కేక్స్, పేస్ట్రీసా? ఎన్నింటి క్లోజ్? 10కా? క్లోజ్ ఇప్పుడు క్లోజ్ టైం 8 మార్నింగ్ 10కి స్టార్ట్ 8కి క్లోజ్. మాకు హిందీ రాదండి, మేము తెలుగులోనే మాట్లాడతాం. మర్చిపోయా ఫుడ్ వీడియో తీయొచ్చాను, చిన్న గుర్తు చేయలేదు. చోలే భటూరే యాక్చువల్లీ చాలా బాగుంది. ఓకేనా? ఐస్ క్రీమ్ ఆల్సో బాగుంది. బండి అంట. ఆ షాప్ చూడలేదక్క మనం.
మీరు పొట్టలు బయట అన్నీ తిరిగేసాము. ఇంకా ఇదేను లాస్ట్ షాపు. ఇది ఒక్కటి చూసేస్తే మొత్తం చూసేసినట్టేను. అన్ని షాపులు కొంటావా? ఏం జనది మనం ఒకటి తీసుకున్నావు చూసి ఒకటి అని చాలా దగ్గర నైట్ అంతా ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు. మమ్మీ కమ్మలు బాగుంది సైడ్ దగ్గర చూడు. ఈ షాప్లో అయితే కీ చైన్స్ కూడా స్టార్టింగ్ 100 నుంచి ఉన్నాయి. పంపించాడు ఫోటోలు పంపించాడు. జనవరిలో ఉంటుంది అప్పుడు ఇప్పుడు కాదురా అది. జనవరి మంత్లో మళ్ళీ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ ఉంటుందంట. సోప్స్ కానీ షాంపూస్ అలాగా జనవరి మంత్లో అయితే ఇంకొక ఎగ్జిబిషన్ ఉంటుందంట. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు జనవరి మంత్లో వెళ్ళొచ్చు. 2, 3 స్టార్ట్. మా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వేసే కోతి వేషాలు ఇవన్నీ. ట్రైన్ డ్యామేజ్ ఇది, ఇంజిన్ డ్యామేజ్ కానివ్వండి. తిరగండి, రివర్స్ అవ్వండి, రివర్స్ అవ్వండి, రివర్స్ అవ్వండి, రివర్స్ అవ్వండి. ఆ బోగి పోయింది, ఊడిపోయింది. ఏమి ఎగరుతున్నారు రా నాయన.